నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మొదటి 3 రోజులు అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కూడా అననుకూలమైనటువంటి స్థానం, వేధ స్థానంలో సంచారం ఉంది. కాబట్టి ఏదైనా ప్రధానమైనటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 3వ తేదీ తర్వాత తీసుకోవడం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి గ్రహస్థితి. ఎందుకు అంటే ద్వితీయ స్థానం ప్రధానమైనటువంటి ధనస్థానం, అంతేకాకుండా ఏకాదశ స్థానం నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్లో ఉన్నటువంటి ధనస్థానం. ఈ 2 స్థానాల్లో కూడా అనుకూలమైనటువంటి గ్రహ సంచారాలు మనం ఈ మాసంలో చూస్తున్నాం. కాబట్టి మంచి మాట తీరు వల్ల చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంది. అంతేకాకుండా వీరికి వృత్తిపరమైనటువంటి కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం. ఎందుకంటే రవి సంచారం ఇంచుమించుగా 15వ తేదీ వరకు, అంటే 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి మారుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రవి సంక్రమణానికి ముందు వరకు కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి, ప్రధానంగా విద్యార్థులకు, అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్లకు, దీనికి సంబంధించినటువంటి విషయంలో 15వ తేదీ వరకు కూడా కాస్త చికాకులుగా ఉండేటటువంటి అవకాశం. ఈ 15వ తేదీ తరువాత నుండి రవి లాభస్థానంలో ఉండడం ద్వారా ఇంతవరకు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంతవరకు కూడా వృషభ రాశి వారు ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణ చేయడం కానీ, ఒకవేళ పారాయణ చేసేటటువంటి అవకాశం లేని వాళ్ళకి వినడం కానీ చేస్తే మంచి ఫలితాలు, అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ 15వ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఓపికగా చేసేటటువంటి పనుల్లో ఎట్లాంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా ఈ ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో, అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఉద్యోగం నుంచి మారేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి, 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తరువాత నుంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంచుమించుగా 1-2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంకొన్ని గ్రహాలు అంటే ప్రధానంగా సప్తమ స్థానాధిపతి అయినటువంటి, అంటే కుజుడు వేధస్థానంలోనే ఉన్నాడు, రాహువు వేధస్థానంలోనే ఉంది,
ఈ రకంగా వేదస్థానంలో ఉన్నటువంటి గ్రహాలతో బుధుడు కలిసి ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా, భార్యాభర్తల విషయంలో కూడా అంతే, వృషభ రాశి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఓపికగా మౌనంగా సౌమ్యంగా ఉండడం ద్వారా గొడవలు కాకుండా ఉండేటటువంటి పరిస్థితులు. అంతేకాకుండా భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారాలలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. వీళ్ళంతా కూడా ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం ఆవుకి గనక ఆహారం అంటే గో సేవ చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆవులో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆవులో మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆవుని ఆశ్రయించి ఉంటారు అందరూ దేవతలు కూడా. ప్రతి ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఆవులో మనం ప్రధానంగా దర్శనం ఆవు రూపంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గోవుకి సేవ చేసుకుంటే అందరు దేవతల యొక్క ఉపాసన చేసినట్టే. కాబట్టి అందరు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆవుకి సేవ చేసుకునేటటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రధానంగా రాహువు కానీ కుజుడు కానీ ఇట్లాంటి గ్రహాలన్నీ కూడా గోసేవ చేయడం ద్వారా వాటి యొక్క అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆవుకి మంగళవారం పూట ఆవుకి ఆహారం పెట్టే అవకాశం ఉంటే ఆవుకి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా గోసేవ చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితము ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానమైనటువంటి గ్రహ సంచారం అంటే రవి 15వ తేదీ మారుతున్నాడు కాబట్టి 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తర్వాత ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా అందరికీ కూడా వృషభ రాశి వారికి సూచన. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో బలంగా ఉన్నటువంటి స్థితి, చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితి అంతా బాగా ఉంది. కాకపోతే ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానమైనటువంటి ఈ వృషభ రాశి అంటే మేషానికి ద్వితీయ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి సంచారం, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి, ఆర్జిత ధనం అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు. అంతేకాకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ మాసమంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రబలం అనుకూలంగా ఉంది. బృహస్పతి తృతీయ స్థానంలో, బృహస్పతి అది కూడా అనుకూలమైనటువంటి స్థానమే. ఎందుకు అంటే బృహస్పతికి తృతీయ స్థానం వేదస్థానం కాదు కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చక్కగా సామర్థ్యంతో ముందుకు వెళుతూ, అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి
లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కేతువు ఒక్కటే వేదస్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి ఉపాసనలు అంటే మంత్రోపాసనలు కానివ్వండి, పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. బుధగ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. తృతీయ షష్ఠాధిపతి అంటే శత్రువులు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. రుణాలు, ఇబ్బందులు సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ విద్యా మార్గంలో ఉన్నటువంటి అంటే విద్యార్థులందరికీ కూడా బేసిక్ స్టడీస్ నుంచి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అది శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే కొంచెం నిదానంగా స్లో మూమెంట్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులుంటే అధిగమించి మిగతా అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా గృహాలకి సంబంధించినటువంటి ఇంటికి ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక మార్గం ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అవకాశం ఉన్నప్పుడు చూసుకోండి. శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.